ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఆయన ద్వారా జనంగాలే విస్తరించబడ్డ వ్యక్తి. ఆయనే విశ్వాసులకు తండ్రి. ఆయనే దేవునికి లోబడి దేవునికి విధేయత చూపించిన ఓ అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు చేయగలరా? ఎస్, వెరీ గుడ్. ఏం పేరు? అబ్రహాం. సో అబ్రహాము తండ్రి పేరు తెరహు. ఎవరు? అబ్రహాము తండ్రి పేరు తెరహు. తెరహుకు ముగ్గురు కొడుకులు, అబ్రహాము, నాహోరు, హారాను. విశ్వాసుల వీరుల గురించి తెలుసుకుంటున్నాం. విశ్వాసాల వీరులు ఏ విధంగా జీవించారో, ఏ విధంగా అద్భుతంగా దీవించబడ్డారో ఈరోజు మేము కూడా దానిని గ్రహించి మేము కూడా దీవించబడాలి అనే అద్భుతమైన సత్యం చేత దేవుడు మాట్లాడుతున్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనము. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందునయున్న ఆ ప్రదేశమునకు బయలు వెళ్ళెను. ఆ ఆదికాండము 12వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను. యెహోవా అంటున్నాడు, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపిస్తున్న ఆ దేశమునకు వెళ్ళుము. నేను నిన్ను అక్కడ గొప్ప చేయుదును. హల్లెలూయా. అక్కడ నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. ఆమేన్. నీవు ఆశీర్వాదమును అందుదువు. హల్లెలూయా. దేవుడు అబ్రహామును పిలిచాడు. దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము తన ప్రాంతాన్ని పక్కన పెట్టాడు, ప్రాంతాన్ని విడిచిపెట్టాడు, ప్రజలను విడిచిపెట్టాడు, పద్ధతులను విడిచిపెట్టాడు. ఇప్పుడు అబ్రహాము విశ్వాసంతో లోబడ్డాడు, విధేయత చూపించాడు. సహోదరి సహోదరా, ఈ లోకంలో నువ్వు దేవునికి లోబడకపోతే, ఆయన మాటలకు లోబడకపోతే, ఆయన సన్నిధికి లోబడకపోతే మరి నువ్వు ఎవరికి నువ్వు లోబడలేవు. ఎస్, నీకు ఎవరు కూడా చెప్పడం అనేది ఇష్టం ఉండదు. కాబట్టి దేవునికి లోబడ్డ వ్యక్తులను, దేవునికి విధేయత చూపిస్తున్న వ్యక్తులను దేవుడు ఈ లోకం నుంచి ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. ఆయన పిలువబడ్డప్పుడు విశ్వాసం చేత విధేయత చూపించాడు, లోబడ్డాడు పిలుపుకు. ఏంటా లోబడము? రా బయటికి, లేచి ప్రదేశాన్ని విడిచి, పద్ధతులను విడిచి, ప్రజలను విడిచి రా. నేను చూపించే దేశానికి నేను పంపుతాను, అక్కడ నేను దీవిస్తాను, నువ్వు అక్కడ దీవించబడతావు అంటున్నాడు. ఎవరు అబ్రహాము? తెరహు కొడుకు. ఎవరు తెరహు? దేవుని యొక్క శక్తిని తెలిసిన వాడు కాదు, దేవుడి యొక్క సృష్టిని పూజించే వ్యక్తి, అనగా పక్క అన్య కుటుంబంలో ఉన్నవాడు. ఎవరు? తెరహు, అబ్రహాము. వాళ్ళు సూర్య చంద్రులను మొక్కేవారు, చెట్లు పుట్టలను మొక్కేవాళ్ళు. కానీ అలాంటి స్థితిలో నుంచి దేవుడు పిలిపించి ఉన్నత స్థితిలో దేవుడు దీవిస్తానని చెప్పేసి పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు పిలుస్తున్నారు? ప్రత్యేకంగా జీవించాలి అని. సహోదరి సహోదరుడా, ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. ఈ లోకంలో నీకంటే నాకంటే ధనవంతులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, ఆస్తిపరులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, అందగాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఉన్నప్పుడు కూడా ఈరోజు నిన్ను నన్ను పిలిచాడంటే, ఒక ప్రత్యేకంగా పిలిచాడంటే నువ్వు ప్రత్యేకంగా జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణ లేక, నిర్జీవం లేక, నిలకడ లేని స్థితిలో నిన్ను నన్ను పిలిచాడు. సరైన సాక్ష్యం, సరైన దేవుడు, సరైన మార్గము, సరైన గమ్యం లేనప్పుడు దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. హల్లెలూయా. సో పిలిచినప్పుడు ఎలా ఉండాలి? దేవుని మాటలకు లోబడాలి. పిలిచినప్పుడు ఎలా ఉండాలి? దేవునికి విధేయత చూపించాలి. పిలిచినప్పుడు ఎలా ఉండాలి? విశ్వాసంతో మనము నమ్మకముగా దేవుని మాట ప్రకారంగా జీవించాలి. హల్లెలూయా. అబ్రహాము చుట్టూన్న ఎవరి మాట ఆయన పట్టించుకోవాలా. అబ్రహాము బయలుదేరుతున్నప్పుడు అబ్రహాము సహోదరులు నాహోరు, హారాను ఎక్కడ ఉన్నాడు దేవుడు? మా దేవుడే కదా అని దేవుని పూజించడానికి వస్తున్నప్పుడు అడ్డుపడ్డారు.
వాళ్ళు అడ్డుపడ్డారు, వద్దు అని చెప్పేసి అడ్డుపడ్డారు. తండ్రి అడ్డుపడ్డారు. కానీ తండ్రి అడ్డుపడ్డా, సహదులు అడ్డుపడ్డా, అబ్రహాము మాత్రము జయించి ఆ ప్రాంతాన్ని, ఆ ప్రజలను, ఆ పద్ధతులను విడిచిపెట్టి దేవుని మాటలకు లోబడి ఆయన రూఢిగా నమ్మాడు. దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను దీవిస్తాడంట, నన్ను ఆస్వాదిస్తాడంట, ఖచ్చితముగా దేవుడు ఒక రోజు నన్ను దీవిస్తాడని రూఢిగా నమ్మాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడు అబ్రహామును పిలిచారు తెలుసా? ఒంటరిగా ఉన్నప్పుడు. యేషయా గ్రంథము 51:2 అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు అబ్రహామును పిలిచాడు. ఆ నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహామును పిలిచాడు. విశ్వాసం లేనప్పుడు అబ్రహాము పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే ప్రత్యేకంగా జీవించడానికి పిలిచాడు, ప్రార్థించడానికి పిలిచాడు, ఆ ఫలాభివృద్ధి పొందడానికి పిలిచాడు. హల్లెలూయా. అనగా మన భాషలో ఆశీర్వదించబడ్డానికే పిలిచాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను కూడా ఆశీర్వదించబడ్డానికే. ఆమేన్, ఆమేన్. సో ఈ ఆశీర్వాదము పరసంబంధమైనది అయి ఉండాలి. ఈ ఆశీర్వాదం పరసంబంధమై ఉన్నట్లయితే ఈ లోక సంబంధంగా నీకు అన్ని దేవుడు కలిగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా ఎందుకు పిలువబడ్డామో ఒక ప్రత్యేకంగా జీవించాలి. లోకానుసారంగా జీవించడానికి వీలేదు. మాకందరికీ తెలుసు, గ్రద్ద, ఈగల్ అంటారు, అది ఒక ప్రత్యేకంగా జీవిస్తుంది. భూ సంబంధమైన పక్షులతో సాంగత్యము చేయదు. అది పైనే ఉంటుంది. అది ఉన్నత స్థితిలో అది గూడు కట్టుంటుంది. అది పైననే జీవిస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? అది ఒక ప్రత్యేకమైన జీవి, ప్రత్యేకమైన పక్షి, పక్షిరాజు. ఈరోజు నువ్వు నేను కూడా పక్షిరాజు వలె ఒక ప్రత్యేకంగా జీవించాలి. నీ పద్ధతులు మారాలి, నీ మనసు మారాలి, నీ ఆలోచనలు మారాలి. నీ మనసు, నీ ఆలోచనలు, నీ హృదయము మారి ప్రభువు యొక్క హృదయం కలిగి ప్రభువు యొక్క మాటలు విని మనసు మారి ఆయన కొరకు జీవించేవారిలాగా ఉండాలి. ఎందుకు పిలువబడ్డావు? ప్రత్యేకంగా జీవించడానికి పిలువబడ్డావు, ప్రార్థన చేయడానికి పిలువబడ్డావు, ఇతరుల కొరకు ప్రార్థించడానికి పిలువబడ్డావు, నీ కుటుంబం కొరకు ప్రార్థించడానికి పిలువబడ్డావు, నీ బంధువులను రక్షించడానికి ఆ ప్రార్థనలో పిలువబడ్డావు. అంతేకాకుండా ఆ ప్రార్థన ద్వారా దేవుడిని ఫలాభివృద్ధి చెందడానికి నువ్వు పిలువబడ్డావు. ఆమేన్. అంతేకాకుండా అనేక మంది ప్రయోజనకరంగా నువ్వు ఉండాలి. ప్రభువు నమ్మావా? మందిరానికి వెళ్తున్నావా? అయితే నువ్వు ఇతరులకు మాదిరిగా ఉండాలి. కానీ అరే ఈయన ఏంటి అలా మాట్లాడుతున్నాడు, ఈయన ఏంటి అలా గొడవపడుతున్నారు, ఈయన ఏంటి ఇలా మోసం చేస్తుంది అని వేరే వారు అనడానికి మాత్రం వీలు లేదు. కారణం ఏంటంటే మేము ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలి. మేము ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. దేవుడు ఖచ్చితంగా సమస్య అయినా కష్టమైన మా పక్షంగా ఉంటాడు. కాబట్టి మేము నమ్మకముగా ఉండినట్లయితే దేవుడు నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కుమ్మరిస్తాడు. హల్లెలూయా. అబ్రహాము పిలువబడ్డప్పుడు 75 సంవత్సరాలు, 25 సంవత్సరాలు ఆయన వెయిట్ చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు పరీక్షించబడ్డాడు. 100 సంవత్సరాలు ప్రతిఫలం పొందాడు. ఆమేన్. 75 సంవత్సరాలు పిలువబడ్డాడు. తన వయసులో ఒక పాఠం 75 సంవత్సరాలు పిలువబడ్డాడు అనగా పిలుపు, 75 సంవత్సరాలు పరీక్షించబడ్డాడు అనగా పరీక్ష. నంబర్ 3, 100 సంవత్సరంలో ఆయన ప్రతిఫలం పొందుకున్నాడు. హల్లెలూయా. అదే రీతిగా ఈరోజు ఈ 3 మాటలు, మొదటిగా పిలుపు, పరీక్ష, ప్రతిఫలం. హల్లెలూయా. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి పిలుపు అనేది ఖచ్చితంగా ఉంటుంది. పిలుపు లేకపోతే మనకు ఏ యోగ్యత అర్హత ఉండదు. ఓ పెళ్లి కార్డు ఇచ్చి పిలుపునిస్తారు. ఒక బర్త్డే కార్డు ఇచ్చి లేదా ఫోన్ చేసి పిలుపునిస్తారు. అనగా పిలుపు లేనిదే మేము అర్హులము కాము. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాడు. ప్రపంచంలో ఏ ఒక్కరు నశించిపోవద్దు, ఏ ఒక్కరు నరకానికి వెళ్ళవద్దు అనే అద్భుతమైన అవకాశం ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చాడు. ప్రతి ఒక్కరు రక్షించబడాలి. ఏ ఒక్కరు కూడా ఈ సృష్టిని పూజించడానికి, మనిషి చేసిన దేవులను పూజించడానికి కాదు, మనిషిని చేసిన దేవుని సత్యాన్ని మీరు గ్రహించాలి అని. హల్లెలూయా. ఆ దేవుడు నువ్వు ప్రేమించేవాడై ఉండాలి. ఆ దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టేవాడై ఉండాలి. ఆ దేవుడు నీ కొరకు తిరిగి లేచిన వాడై ఉండాలి. ఆ దేవుడు నీకు మోక్షాన్ని ఇచ్చేవాడై ఉండాలి. ఆ దేవుడు నిన్ను దీవించేవాడై ఉండాలి. హల్లెలూయా. పిలిచిన దేవుడు ఖచ్చితంగా దీవించేవాడై ఉండాలి. అబ్రహామును పిలిచాడు. పిలిచిన ఆ పిలుపుకు అబ్రహాము సంపూర్ణంగా లోపడ్డాడు, విధేయత చూపించాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే
బయలుదేరాడు. హల్లెలూయా, హల్లెలూయా. బయలుదేరిన అబ్రహాము జీవితంలో ఎన్ని కష్టాలండి. నమ్ముకొని విశ్వసించి ఆత్మీయ యాత్రలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్ని కష్టాలండి. ఎవరు లేరు, ఆత్మీయులు లేరు, బలపరిచేవారు లేరు, సేవకులు లేరు. ఎస్, కాస్త కోస్త భార్య లోతు అన్న కొడుకు ఉన్నారు. సో అలాంటి ఆయన ఎప్పుడైతే బయలుదేరారో ప్రార్థన చేయడం ప్రారంభించాడు, బలిపీఠాన్ని కట్టాడు. అలా ఆ ఆత్మీయ జీవితం ముందు కొనసాగుతున్నప్పుడు దేవుడు పరీక్షించాడు. రైట్, పరీక్షించినప్పుడు కరువు వచ్చింది. ఆ కరువు వల్ల ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తుకు వెళ్ళడం వల్ల ఈయనకు నష్టం కలిగింది, నష్టం దాపరించింది. అయ్యో, తన భార్యనేమో ఫరో రాజు తీసుకెళ్లాడు. ఆయనకేమో గొడ్లు బర్రెలు పనికి రానివేమో మనకిస్తున్నాడు, పనికొచ్చేదేమో సాతాన్ తీసుకుంటున్నాడు. ఫరో సాదృశ్యం సాతాన్. ఈరోజు అదే జరుగుతుంది. సహోదరి సహోదరా, నీకు పనికొచ్చే దేవుని మార్గాన్ని మాత్రం సాతాన్ దోచుకుంటుంది. పనికొచ్చే దేవుని యొక్క ప్రత్యక్షతను దోచుకుంటుంది. పనికొచ్చే ఆ జ్ఞానమును సాతాను దోచుకుంటున్నాడు. పనికొచ్చే ప్రతిదీ నీకు అవసరమైన ఆత్మీయ జీవితానికి పనికొచ్చేవన్నీ కూడా సాతాను దోచుకుంటున్నాడు. సాతానేమో పనికి రానివి ఇస్తున్నాడు, పనికి రానివి ఆస్తి ఇస్తున్నాడు, పనికి రానివి భార్య లేనప్పుడు ఎన్ని ఉండి ఏం ప్రయోజనం అండి, అవునా కదా? సో అన్ని ఇస్తున్నాడు. కానీ ఆయనకు అర్థమైంది, అయ్యో విలువైన నా సహకారాన్ని పోగొట్టుకున్నాను, ఈ అన్ని ఉండి నాకేం ప్రయోజనము అని సత్యానికి, అయ్యో దానికి ప్రాబ్లము నేనే తప్పు చేశాను అని చెప్పేసి అబ్రహాము పడిపోయాడు. ఆత్మీయ జీవితంలో పడిపోయాడు, వెనుక తిరిగాడు. వెనుక తిరిగిన అబ్రహాము ఆత్మీయ జీవితంలో పడిపోయాడండి. ఆ పడిపోయినప్పుడు ఆయనకు సత్యం తెలిసింది, అయ్యో నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, కాబట్టి విలువైనది పోగొట్టుకున్నాను, విలువ లేనిది నాకు వచ్చాయి అని చెప్పేసి చాలా బాధపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. మరలా పశ్చాత్తాపడి క్షమాపణ కోరి మరలా అక్కడి నుంచి మరలా బలిపీఠం కట్టే చోటకు వచ్చి మరలా బలిపీఠం కట్టాడు. ప్రయాణములో వెళుతున్న అబ్రహాం పడిపోయాడు. పడిపోయిన అబ్రహాము పడిపోయి ఉండాలా, సత్యాన్ని గ్రహించాడు. అయ్యో విలువైన దానిని పోగొట్టుకొని అనవసరమైన దాన్ని నేను తెచ్చుకున్నాను, దీనివల్ల నాకు ప్రయోజనం ఏమి లేదు అనే సత్యాన్ని గ్రహించిన అబ్రహాం పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడ్డ అబ్రహాము ఏం చేయాడు తెలుసా? మరొకసారి దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు మరొకసారి దేవుడు ప్రత్యక్షమై దేవుడు ఆయనతో మాట్లాడాడు. దిగులు పడకు, నేను నీకు తోడై ఉన్నానని చెప్పేసాను. కాబట్టి సహోదరి సహోదరుడా, దేవుడు పిలిచినప్పుడు చక్కగా ఆత్మీయతల ముందు కొనసాగుతున్నా నీవు పడిపోతున్నావు. కొనసాగుతున్న నీవు కష్టాల వల్ల, కరువు వల్ల, కన్నీళ్ళ వల్ల, ఎవరో ఏదో అనడం వల్లనో, ఏదో గర్భఫలం లేదనో ఒకవేళ పడిపోతున్నావు, నా జీవితం ఇంతేనేమో అని చెప్పేసి నిర్లక్ష్యం చేస్తున్నావు. ఆ రోజు గ్రహించండి, అబ్రహాముకు పిల్లలు లేరు. 25 సంవత్సరాలు ఆయన వేచి చూశాడు. ఆయనకంటూ ఎవరు ఒకరు బలపరిచేవారు లేరు. అయినప్పుడు కూడా దేవుని మాటను లోపడ్డాడు కాబట్టి ఆయన గ్రహించే జ్ఞానం దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. విలువైన దానిని పోగొట్టుకున్నానే సత్యాన్ని గ్రహించాడు. ఈరోజు విలువైన ఈ లోకంలో విలువైనది ప్రార్థన, దాన్ని పోగొట్టుకుంటున్నావు. అదే సాతాను చేయకుండా దోచుకుంటున్నాడు. విలువైనది దేవుని వాక్యం చదవడానికి, వినడానికి సైతాను దోచుకుంటున్నాడు. కాళ్ళు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి, పనులు వస్తున్నాయి, వ్యాపారం ఉంటుంది, అన్ని నీకు ఇస్తున్నాడు. విలువైనదని దోచుకుంటున్నాడు ఆయన. ప్రార్థన వలన నువ్వు వాక్యం వింటే అర్థమవుతుంది. ఆ వాక్యం వలన నువ్వు దీవించబడతావు. ఇహలోకమును పరలోకమును ఎక్కడ దీవించబడతావో అని సైతాను అహర్నిశలో ఏం చేస్తున్నాడు తెలుసా? కంకణం కట్టుకొని రాత్రి అనక పగలనక ఎవరిని రింగేయాలి, ఎవరిని దోచేయాలి, ఎవరిని పడేయాలి అని చెప్పేసి సాతాను ఏం చేసింది తెలుసా? విలువైన దానిని దోచుకొని విలువ లేనిది ఇస్తున్నారు. విలువ లేనిది ఇస్తున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు. అయ్యో నాకు విలువ లేనిది, ఇది విలువైనది అనుకుంటున్నాడు. మనసులో ఈ ఆస్తి, ఈ పాస్తులు, ఈ అంతస్తులు విలువైనది అనుకుంటున్నారు. కానీ విలువైనది ఇంకోటి ఉంది. కాబట్టి దాన్ని పోగొట్టుకోవడానికి ఏమాత్రం వీలైన సత్యాన్ని గ్రహించినట్లయితే దేవుని సన్నిధికి వారు పరుగొత్తుకొని వస్తారు. హల్లెలూయా. సహోదరి సహోదరా, ఈరోజు మనకు విలువైనది పోగొట్టుకోవడానికి ఏమాత్రం వీలు లేదు. ఒకవేళ పోగొట్టుకొని ఉన్నట్లయితే
ఒకవేళ అయ్యో మేము పడిపోయి ఉన్నట్లయితే ఈ రోజే దేవుడు ఒక చక్కని అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు ఒక తీర్మానం తీసుకొని, ప్రభువా నేను పడిపోయాను, నా కుటుంబం పడిపోయి ఉన్నది, అయ్యో విలువైన దాని కొరకు మేము ప్రయాసపడాలి, కానీ విలువ లేని దాని కొరకు ప్రయాసపడడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు, నష్టం తప్ప. కాబట్టి నేను సరి చేసుకుంటున్నా, నా ఆత్మీయ జీవితంలో నేను నిలబడాలి, ఆ పిలుపుకు తగ్గ నేను నిలబడాలి అని ఒకవేళ ఈరోజే పశ్చాత్తాపం పొందుకున్నట్లయితే, ఆ దేవుని అడిగినట్లయితే, ఆ దేవుడు ఖచ్చితంగా 600 నిన్ను ఆయన ఖచ్చితంగా క్షమిస్తాడు, అందులో సందేహము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, పరీక్షించబడ్డాడు. మీరు ఒక ప్రత్యేకంగా జీవించాలి. ఒక మాట చూద్దాం రండి. సో నంబర్ 2, పరీక్షించబడ్డాడు. మొదటగా పరీక్షించబడ్డప్పుడు ఫెయిల్ అయ్యాడు. కరువులో పరీక్షించబడ్డప్పుడు అబ్రహాము ఫెయిల్ అయ్యాడు. కానీ రెండోసారిగా దేవుడు పరీక్షించబోతున్నాడు. ఎప్పుడో ఎస్, ఆయన కుమారుని ఇచ్చినప్పుడు పరీక్షించాడు. అబ్రహాము, నీకు ఇచ్చిన ఏకైక కుమారుని నాకు ఇస్తావా, నాకు బలిస్తావా అంటే అబ్రహాము ఏం చేశాడు? సిద్ధపడ్డాడు. హల్లెలూయా. అబ్రహాము ఓడిపోలా, మొదటిగా ఓడిపోయాడు. మొదటి దెబ్బ తలిగి ఉంది. ఓడిపోతే ఎంత భయంకరమైన సాతాను ఆవరిస్తుందో, సమాజంలో పడిపోయి సమస్యలను కొని తెచ్చుకుంటున్నాడో అబ్రహాముకు అర్థమైంది. కాబట్టి పరీక్షించబడ్డ అబ్రహాము సిద్ధపడ్డాడు. నీ కుమారుని నాకు ఇస్తావా అని అన్నట్లయితే, అన్నప్పుడు అబ్రహాము, ఎస్ ప్రభా, నీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తా అని చెప్పేసి దేవుడు ఎప్పుడు అడిగాడో అబ్రహాం సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. సహోదరా, ఈరోజు నీవు పరీక్షించబడుతున్నప్పుడు, అది కరువులో కావచ్చు, అది ఆర్థికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, అదే రీతిగా గర్భఫలం విషయంలో కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే సిద్ధంగా ఉంటావో అప్పుడు సాతాను నిన్ను ఆవరించడానికి వీలు ఉండదు. సిద్ధ మనసు లేకుండా ఒకవేళ మనము ఉన్నట్లయితే ఖచ్చితంగా సాతాను జొరబడి, ఒక్కడే ఒక కుమారుడు కదా, నేనెందుకు ఇవ్వాలి, ఒకడే కదా, అయినా దేవుడికి తెలియదా, దేవుడికి అన్ని తెలుసు కదా, అందరికి 10 మంది ఉన్నారు కదా, మరి వారిలో ఒకరిని అడగచ్చు కదా, నన్నే అడుగుతాడా అని సాతాను తలుపు చేత డిస్టర్బ్ చేసేవాడు. కానీ అబ్రహాము సిద్ధపడ్డాడు. హల్లెలూయా. ఎస్, సిద్ధపడ్డాడు. లోతు కాపర్లకును అబ్రహాము కాపర్లకును కలహము జరిగినప్పుడు అబ్రహాము అక్కడ కూడా ఒక పరీక్షనే. అబ్రహాము జ్ఞానంతో ఏం చేయాలి తెలుసా? ఎస్, లోతో నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమరకు వెళ్తా, నేను పడమరకు వెళ్తే నువ్వు తూర్పుకి వెళ్తా, డిసిజన్ యువర్ సెల్ఫ్, నువ్వు డిసిజన్ చేసుకో అని అన్నప్పుడు అబ్రహాము చక్కటి జ్ఞానంతో దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. అప్పుడు అబ్రహాం అన్నాడు, ఎస్, నువ్వు సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్తే నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి అక్కడే జ్ఞానంతో ఉన్నాడు. అనగా పరీక్షించినప్పుడు ఏ విషయంలో కూడా, గొడవల్లో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, దేవుడు ఏ విషయంలో అడిగినా మనం సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి సహోదరా, ఎస్, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నప్పుడు ఖచ్చితంగా మనము సిద్ధంగా ఉండాలి. పరీక్ష ఖచ్చితంగా ఏం తీసుకొస్తుంది? నిరీక్షణ తీసుకొస్తుంది కదా. ఆ నిరీక్ష ఖచ్చితంగా మనకు ప్రతిఫలాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. పరీక్ష మనకు వచ్చినప్పుడు మేము ఇలా ఫాస్ట్ కావడానికి సిద్ధపడాలి, కానీ అయ్యో వస్తుందో లేదో అని చెప్పేసి అనడానికి వీలేదు. హల్లెలూయా. అబ్రహాము పిలువబడ్డప్పుడు 75 సంవత్సరాలు అయితే 25 సంవత్సరాలు వేచి చూసిన తర్వాత కుమారుడు కలిగాడు. ఆ కుమారుని దేవుడు అడిగినప్పుడు చూడండి, ఆయన ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అది అలాంటి మనసు మేము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎస్, మేము దేవుడు మనకిచ్చినది ఇవ్వడానికి ఎంత వెనుక ఆడుతామా అంటే, అసలు ఇవ్వాలా వద్దా అని చెప్పేసి మేము ఆలోచిస్తాం కదా. సో దశమగం కావచ్చు, దేవుడికి ఇచ్చే విధానం కావచ్చు, పరిచయలో కావచ్చు, సో ఏదైనా ఇవ్వడానికి మా భవిష్యత్తు గురించి మేము ఆలోచిస్తున్నాం. మాకు అసలు మాకంటూ ఒక ప్రత్యేకమైన ఒక ఉండాలి కదా, ఎవరు ఒక వారసుడు ఉండాలి కదా. వీరు కూడా తీసుకుపోతే ఎలా ప్రభా అని అన్నాడా? అనలా. కానీ జరగంచండి, ఆయన ఉన్నదంతా కూడా
ఎస్, ఒక్కడొక్కడైనప్పుడు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎస్ అనగా ఆయన సిద్ధపడ్డాడు, ఆ క్రియలో కూడా చూపించాడు. మీకు తెలుసా, ఆ కొండలో అబ్రహామును అబ్రహాము ఎవరిని తీసుకెళ్లాడు? కుమారుని తీసుకెళ్లాడు. కుమారుని తీసుకెళ్ళినప్పుడు ఎస్, ఆ కుమారుడు అంటాడు, డాడీ కట్టెలు ఉన్నాయి, తర్వాత అన్ని ఉన్నాయి, కానీ గొర్రె ఏది డాడీ అంటున్నాడు. ఏంటది? గొర్రె ఏది డాడీ అన్నాడు. దేవుడు చూసుకుంటాడు, బేట పద అన్నాడు. అక్కడ కొండ దగ్గరకు వెళ్ళినప్పుడు కాపర్లను వాళ్ళతో వచ్చిన వారిని అక్కడ ఉండండి, మీరు అక్కడ ఉండండి, మేము మరలా వస్తాము అనే మాట ఉంది అక్కడ. ఏంటది? నేను మరలా వస్తాను అని ఉండదు. మీరు ఇక్కడే వేచి ఉండండి, మీరు వెళ్ళి మరలా వస్తాము అంటాడు. ఏం గొప్ప విశ్వాసం అండి అబ్రహాంది. ఎందుకు వెళ్తున్నాడు? బలివ్వడానికి వెళ్తున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? మరలా మేము వస్తాము, మేము వస్తున్నాము అని చెప్పేసి రాయబడి ఉంటుంది. ఉందా? ఎస్, ఉంది. అదే విధంగా అక్కడ వెళ్ళిన తర్వాత గబ ఆ యొక్క కుమారుని తాళ్ళతో మొత్తం చుట్టేసి కడుతుంటే కుమారుడు అలానే మౌనంగా ఉన్నాడు. డాడీ ఎందుకు కడుతున్నావు? నన్నే బలిస్తావా? తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తావా? ఎస్, మౌనంగా ఉన్నాడు. అలా పౌండ పెట్టిన తర్వాత చూడండి, అక్కడ ఆ బలి ఇచ్చే టైంలో, బలి ఇచ్చే మూమెంట్ ప్రార్థన చేశాడు. బలి ఇచ్చే టైంలో, అబ్రహమా ఆపు, నీ విశ్వాసము చాలా గొప్పది. ఇక్కడ నీ కుమారుడు కాదు, ఇదే కొండ మీద నా కుమారుడు బలి కావాలి అని చెప్పేసి అబ్రహం ఆశించింది గొర్రె అయితే దేవుడిచ్చింది ఏంటో తెలుసా? పొట్టేలు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఆశించింది గొర్రె, చిన్నదే, కానీ దేవుడు నీకు ఇవ్వగలిగేది పొట్టేలు. పొట్టేలుకు రేట్ ఎక్కువ ఉంటుందా? గొర్రెకు ఉంటుందా? పొట్టేలుకు. సో నీకు కావాల్సింది కొంచెమే నువ్వు ఆశిస్తున్నావు, కానీ దేవుడు నీకు బాగా ఇవ్వాలని ఆశిస్తున్నాడు. హల్లెలూయా. అలా దేవుడు నీకు ఇవ్వాలి అంటే అబ్రహాం వలె నమ్మకంగా ఉండాలి, అబ్రహాం వలె విశ్వాసంతో ఉండాలి. దేవుడు మాకు చేస్తాడు, మేము మరి తిరిగి వస్తాము అనే నమ్మకంతో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా దేవుడు మీకు తోడండి అద్భుతాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మమ్మల్ని పరీక్షిస్తున్నప్పుడు ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి, ఆయనతో సహవాసంలో ఉండాలి, ఆయనకు సాక్షిగా ఉండాలి. అప్పుడు మన జీవితంలో సంపూర్ణ సమాధానం దేవుడు ఇస్తాడు, అందులో సందేహము లేనే లేదు. హల్లెలూయా. నంబర్ 3, ప్రతిఫలం. ఎస్, హెబ్రీ పత్రిక 11:16 చదువుదాం రండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము. ఆమేన్, ఆమేన్. సో అబ్రహాము ఎప్పుడైతే తాను ఒక విశ్వాస యాత్రలో ముందు కొనసాగుతున్నాడో అబ్రహాముకు ఒక సత్యము గ్రహించాడు. నేను ఇక్కడ పరదేశిని, నేను ఇక్కడ యాంత్రికుని, నేను ఇక్కడ వాడిని కాదు అని చెప్పేసి ఆయన విశ్వాసంతో తన జీవితాన్ని కట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు. హల్లెలూయా. ఆయన తన జీవితంలో ప్రతిఫలం పొందుకున్నాడు, అనగా విజయం సాధించాడు. తన జీవితంలో విజయం ఎలా సాధించాడు అంటే జాగ్రత్తగా గ్రహించాడు. ఎప్పుడైతే లోతు చుట్టూన్న సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న రాజులు ఈ లోతును కొట్టి, లేదా లోతును ఆయనకున్న ఆస్తిపాస్తులను చుట్టూన్న దేశం రాజులు వచ్చి తీసుకువెళ్ళినప్పుడు ఎవరో ఒకడు వచ్చి అబ్రహమా లోతును తీసుకెళ్లారు అని చెప్పినప్పుడు ఎస్, అబ్రహం అప్పుడు 320 మంది లేదా 300 చిల్లర తీసుకెళ్లి విజయం సాధించి వస్తాడు. హల్లెలూయా. దేవుడు మన పక్షంగా ఉంటాడు. దేవుడు మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడని విజయంతో ముందుకు వెళ్తాడు, విజయం సాధి వస్తాడు. హల్లెలూయా. అంతేకాదు సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నప్పుడు అబ్రహాం ఏం చేస్తాడు తెలుసా? ప్రార్థన చేస్తాడు, ఆ ప్రార్థనలో విజయం సాధిస్తాడు. ఆమేన్. నా లోతు ఉన్నాడు, లోతు కుటుంబం ఉంది, ప్లీజ్ యేసయ్యా దేవా కాపాడు అని చెప్పేసి ఆయన ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఏమన్నాడు? ఒక 50 మంది వస్తే కాపాడతా, ఒక 40 మంది ఉంటే కాపాడతా
అయ్యో నేను ధూళిని, నేను దుమ్మును, నీతో మాట్లాడడానికి తెగించేవాడిని కాదు, నాకు ఏ అర్హత లేదు ప్రభా. 30 మంది ఉంటే ఖచ్చితంగా కాపాడతా, 20 మంది 10 మంది బ్రతిమిలాడుతున్నాడు, ఒక కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎస్, తన బంధువు రక్షించవాలని ప్రార్థిస్తున్నాడు. ఈరోజు మనకు బాధ్యత ఉంది. నువ్వు రక్షించబడ్డా నీవు నీ బంధువు కొరకు, నీ రక్త సంబంధుల కొరకు రక్షించబడాలి. ఆ దేవుడి యొక్క ఉగ్రత నుంచి, ఈ లోకం యొక్క పాపం నుంచి, ఈ లోకం నుంచి నువ్వు వేరు కావాలి, నువ్వు ఒక ప్రత్యేకంగా జీవించబడాలి. అంటే నీకంటూ ఒక బాధ్యత దేవుడు ఇస్తాడు. కాబట్టి నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఎందుకు పిలువబడ్డావు? ఒక ప్రత్యేకంగా జీవించడానికి. ఎందుకు పిలువబడ్డావు? నువ్వు ప్రార్థన చేయడానికి, ఇతరుల కొరకు ప్రార్థన చేసి రక్షించడానికి. ఎందుకు పిలువబడ్డావు? నువ్వు ఖచ్చితంగా విశ్వాసముతో దేవుని ముందుకు నడిపిస్తూ, దేవుడిలో నువ్వు ఉంటూ గొప్ప ప్రతిఫలం పొందుకోవడానికి, ఫలాభివృద్ధి పొందడానికి, విజయము పొందడానికి నువ్వు పిలువబడ్డావు. ప్రయోజనకరంగా ఇతరులకు ఉండడానికి నువ్వు పిలువబడ్డావు. ఇతరులకు మాదిరికరంగా ఉండడానికి నువ్వు పిలువబడ్డావు. కాబట్టి పిలువబడ్డ అబ్రహాము మాత్రము విశ్వాసంలో ఏ మాత్రము వెనుక అడుగు వేయాల. ఒక మాట ఉంటుంది రోమపత్రిక 4వ అధ్యాయంలో, అక్కడ 25 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఆయన అంటున్నాడు, అయ్యో నా శరీరము మృతతుల్యమైనప్పటికీ కూడా ఏమైందట, నేను ముసలోని అయిపోయినా, నా భార్య ముసలిది అయిపోయింది అంటే మా భాషలో గర్భం ఊడిపోయింది, ఇంకా పిల్లలు కంటామా అని చెప్పేసి అయినా ఆయన ఏం చేశాడట, విశ్వాసాన్ని బట్టి. చదువుదాం ఒకసారి రోమపత్రిక 4వ అధ్యాయం. ఒకసారి ఆయన విశ్వాసం ఈ రోజు మనకు ఉండాలి. ప్రపంచంలో విశ్వాస తండ్రిగా అనగా మాకు ముందున్న తండ్రి అబ్రహాము, ఆయన అనేక జనములకు తండ్రిగా పిలువబడ్డాడు. రోమపత్రిక 4వ అధ్యాయం 18 చదువుదామా. నీ సంతానం ఇలాగూ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి. ఆమేన్. చెవులు కొడతారు ఒకసారి. ఎప్పుడు? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, నీ దగ్గర డబ్బు లేనప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాలి. ఉద్యోగం లేనప్పుడు ఆధారం, దేవుడు నాకు ఆధారం అని నమ్మగలగాలి. హల్లెలూయా. నిరీక్షణ ఆధారం లేనప్పుడు అతను నిరీక్షించాలి. అంతే. మనం నిరీక్షించినట్లయితే దేవుడు ఏ విధంగా తర్వాత నంబర్ 19, అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికే తన శరీరము మృతతుల్యము అయినట్టును, సారా గర్భమును మృతతుల్యము అయినట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన, ఏ వలన? అది అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందుకొనెను. విశ్వాసంలో ఏం పొందుకున్నాడు? బలం. ఎస్, ఈరోజు మనం కూడా విశ్వాసంలో బలం పొందుకోవాలి. ఎప్పుడు బలహీనత అవుతుంది? శరీరము కృషించినప్పుడు, శరీర రోగాలు వచ్చినప్పుడు, ఆత్మీయత చెడిపోయినప్పుడు, సమస్యలు ఆటంకాలు మన జీవితంలో వచ్చినప్పుడు మన విశ్వాసం ఏమవుతుంది? బలహీనులు అయిపోతున్నాం. గర్భఫలము లేదు, బలహీనులు అవుతున్నాం. అయ్యో సరి అయిన ఉద్యోగం లేదు, బలహీనులు అవుతున్నాం. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుంది, 25 సంవత్సరాలు అవుతుంది. అయినా విశ్వాసం ఎలా ఉన్నాడు? ఎస్, బలహీనుడు కాకుండా విశ్వాసం బట్టి బలం పొందుకున్నాడు. ఆయన విశ్వాసంలో బలం పొందుకున్నాడు. ఎస్, ఏ విషయంలో కూడా రాజీ పడ్డానికి వీల్లేదు. దేవుడు ఇస్తే ఖచ్చితంగా ఇస్తాడు, ఇవ్వకపోయినా దేవుని చిత్తమే నాలో జరుగుతుందనే ధైర్యము, విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. షడ్రకు మెషకు అబేద్నెగోతో రాజు అంటున్నాడు. ఏమన్నట్టు తెలుసా? అగ్నిలో పడేస్తాం బిడ్డ మోకరించకపోతే. అప్పుడు షడ్రకు మెషకు అబేద్నెగో అంటాడు, వారి విశ్వాసం చూడండి ఒకసారి, ఎందుకంటే విశ్వాసం గురించి వచ్చింది కాబట్టి, రాజా మా దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు, ఈ అగ్ని నుంచి రక్షిస్తాడు అని చెప్పేసి, ఒకవేళ రక్షించకపోయినా డోంట్ వరీ, రక్షించకపోయినా నో ప్రాబ్లం, మేము మాత్రము
మా దేవునికే సాగిలపడతాం అని చెప్పేసి ధైర్యంగా ఉన్నారు. వావ్, వాళ్ళ విశ్వాసము ఎంత అద్భుతమైన సమాధానం తీసుకొచ్చింది తెలుసా? అగ్నిలో పడేసిన అగ్ని వారిని అంటలేదు. హల్లెలూయా! దేవుడు మా పక్షంగానే ఉంటాడు. అది విశ్వాసం ఉన్నట్లయితే ఎస్, దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా! నీకు ఏదైతే కావాలో, ఏదైతే నీకు సూటబుల్ అవుతుందో అదే దేవుడు గొప్పగా దీవిస్తాడు, అందులో సందేహము లేదు. కాబట్టి అద్భుతముగా అబ్రహాము విజయం సాధించాడు, ప్రతిఫలం పొందుకున్నాడు. అంతేకాదు దేవుడు గొప్ప కార్యము జీవితంలో అబ్రహాం జీవితంలో దేవుడు చేశాడు. హల్లెలూయా! అబ్రహామును చూసిన కుటుంబంగా ఆయన విజయం సాధించాడు. హల్లెలూయా! కుటుంబంలో ఆత్మీయత, కుమారుడికి ఆత్మీయత, కుమారుడు ఒక ప్రార్థన పరుడు, ఒక భార్య ఒక ప్రార్థన పరురాలు. సో ఆ కుటుంబంలో విజయం సాధించాడు అబ్రహాము. హల్లెలూయా! హల్లెలూయా! కుటుంబంలో విజయం సాధించిన అబ్రహాము ఆత్మీయ జీవితంలో ఎక్కడ కూడా పడిపోయినట్లుగా, వెనుక తిరిగినట్టుగా చూడము ఆ ఒక్కసారి తప్ప. హల్లెలూయా! సో ఆయన మరలా పశ్చాత్తాపడి దృఢంగా నిలిచి ఉంటాడు. ఆత్మీయంలో కూడా విజయం సాధిస్తాడు ఆయన. ఆమేన్. అబ్రహాం ఎక్కడ ఉన్నాడట? పరదేశంలో కదా, నెమ్మది పొందిన స్థలం. లాజరు చనిపోయి ఎక్కడ వెళ్ళాడు? అబ్రహాము రొమ్మున కూర్చున్నాడు. ఎస్, అబ్రహాం రొమ్మున అంటే అంటుకొని కూర్చున్నాడు. కాబట్టి ఒక ఆత్మీయుడుగా అబ్రహాము ఓడిపోలా, ఒక కుటుంబముగా అబ్రహాము ఓడిపోలా, ఒక సమాజముగా అబ్రహాము సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. దేవుడితో సహవాసం చేస్తూ ఒక గొప్ప సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు అబ్రహాము. హల్లెలూయా! ఆత్మీయుడిగా విజయం సాధించాడు, కుటుంబంగా విజయం సాధించాడు, సమాజంలో విజయం సాధించాడు. సహోదరి సహోదరా, ఈరోజు మనం కుటుంబంలో విజయం సాధించలేకపోతున్నాం. కుటుంబంలో భార్య భర్తకు మధ్య గొడవలు, భర్తను అర్థం చేసుకునే మనసు భార్యకు ఉండదు. ఎస్, భార్యను అర్థం చేసుకునే మనసు భర్తకు ఉండదు. ఒక మాట అంటే ఒకటి, మాటకు మాట. ఎస్, ఎత్తుకు ఎత్తు, దెబ్బకు దెబ్బ. ఈరోజు కుటుంబంలో ఎందుకు సమస్యలు వస్తున్నాయి అంటే లోబడే తత్వం లేదు, బైబిల్ను పాటించేవారు లేరు. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలి అనే విధానము లేదు. అబ్రహామును సారా ఏ విధంగా పిలిచిందండి? ఎలా పిలిచింది? యజమానుడా అనగా ఇంగ్లీష్ లో సార్, తెలుసా? బైబిల్లో సార్, యజమానుడా, మై ఓనర్. సో ఈరోజు మనం ఏమి పిలుస్తున్నాం? ఇటురా, అక్కడికి పో, తోకలు లేవు, తొండలు లేవు, రెస్పెక్ట్ లేదు భర్త అంటే కదా. కాబట్టి జాగ్రత్త వహించండి. కుటుంబంలో సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు ఆదాం అవ్వ కుటుంబంలో సమస్య వచ్చింది? మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వడం వల్ల. కాబట్టి సహోదరి సహోదరుడా, ఆ మూడో వ్యక్తి ఎవరు కాదు, ఏదో ఒక సమస్య కావచ్చు, సైతాను కావచ్చు, సమాజమైనా కావచ్చు, ఎవరో ఒకరు కుటుంబంలో జ్వరపడితే తప్ప నీ కుటుంబం గలిబలి అవుతుంది, ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేని పరిస్థితి అవుతుంది. కాబట్టి కుటుంబంలో ఓడిపోతున్నావు, ఆత్మీయంగా ఓడిపోతున్నావు, నీకు అన్ని ఉన్నాయి అయినా ఓడిపోతున్నావు. కానీ ఆ రోజు అబ్రహాముకి ఏమీ లేదు, ఒక గ్రంథము లేదు, ఒక ముందు సేవకుడు లేడు కదా, ఎవరు లేరు. జస్ట్ ఆయన నమ్మాడు అంతే. ఎంతగా నమ్మాడంటే రూఢిగా నమ్మాడు. రూఢిగా అంటే అర్థమేంటి తెలుసా? రూఢిగా అంటే అర్థమేంటి తెలుసా? చచ్చిపోయేంత వరకు లక్షల మంది రాని ఇక్కడ నుంచి కదల, విశ్వాసం నుంచి కదల, వేరే దాంట్లో నేను వెళ్ళా అనే గొప్ప తీర్మానం. దేవుడు ఖచ్చితంగా నా పక్షంగా ఉంటాడని రూఢిగా అనగా బలంగా నమ్మాడు. అలాంటి బలంగా నమ్మిన వ్యక్తి ఆత్మీయంగా స్థిరపరచబడ్డాడు. ఈరోజు నీకు అన్ని ఉన్నాయి, సేవకులు ఉన్నారు, బైబిల్ నీ గ్రంథం నీ చేతిలో ఉంది. సో నువ్వు రూఢిగా నమ్మినట్లయితే, నమ్ముట నీ వలనైతే నమ్మిన ప్రతి ఒక్క సాధ్యము. హల్లెలూయా! ఇది ఎందుకు రాయబడింది? ఎస్, పాత నిబంధన కూడా ఎందుకు మన కొరకు రాయబడింది అంటే, ఎస్, దృష్టాంతరంగా మన జీవితంలో ఏం జరగబోతుందో, ఎలా మేము ముందుకు సాగాలో, ఎలా వారి వల్ల జీవించాలో, ముందే వారు పాపంలో జీవిస్తే వారికి ఎలా శిక్ష వచ్చింది, వారు ఎలా మంచిగా జీవిస్తే ఎలా అద్భుతంగా అయిన ప్రతిఫలం పొందుకున్నారు, ఏది ఏమైనప్పుడు అన్ని కూడా దేవుడు రాయించాడు. హల్లెలూయా! కాబట్టి సహోదరి సహోదరుడా, ఆత్మీయతలో విజయం సాధించకుండా ఓడిపోతున్నారు. ఎందుకు ఆత్మీయతలో విజయం లేదు? ఆత్మ సంబంధమైనది ఎస్ మనం పొందుకోవడంలా,
మనం అడుగుతున్నాం, లోక సమయం అడుగుతున్నాం, లోక సమయం ఆస్తులు పాస్తులు అడుగుతున్నాం. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. కానీ నువ్వు మొదటిగా అడిగేది, అడుగుడు మీకు ఇవ్వబడు. ఏం అడగాలి? పర సంబంధమైన ఈవులను అడగాలి. నంబర్ 2, పరిశుద్ధాత్మను మేము అడగాలి. నంబర్ 3, సమాధానం, శాంతిని అడగాలి. సో ఇవి మనలో ఉన్నట్లయితే పరలోక సంబంధమైన ఆ జ్యోతిర్మయ నుంచి వచ్చిన ప్రతి ఈవును కూడా మేము పొందుకుంటాం. ఏది కూడా లోటు కాకుండా, ఏది కూడా సమస్య రాకుండా దేవుడిని నడిపించబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఆత్మీయంగా ఓడిపోవడానికి వీలేదు. సమస్యను బట్టి, కష్టాలను బట్టి, పిల్లలను బట్టి, ఆర్థిక ఇబ్బందులు బట్టి, సో ఏదో దానిని బట్టి మన ఆత్మీయతను పాడు చేసుకోవడానికి, బలహీనుడు కావడానికి ఏమాత్రం వీల్లేదు. ఆయన మృతతుల్యమయ్యాడు, అయినా విశ్వాసంలో రూఢిగా ఉన్నాడు, అయినా బలంగా ఉన్నాడు. మన భాషలో అంత వృద్ధునికి, అంత ముసలోనికి అంత విశ్వాసం ఉంటే మరి మనకెంత ఉండాలి? ఏమి లేని, ఏ ఆధారం లేని ఆయనకి అంత విశ్వాసం ఉంటే మనకు అన్ని ఆధారంలో మనకెంత విశ్వాసం ఉండాలి? మనంతా రివర్స్. మనం ఆయనకి ఏమి లేకుంటే అంత అద్భుతంగా జీవిస్తే, అన్ని ఉన్న ఏమి జీవించలేకపోతున్నాం. ఆత్మీయతలో జయించలేకపోతున్నాం, కుటుంబంలో జయించలేకపోతున్నాం, సమాజంగా మంచి పేరు లేకుండా, ఆర్థికంగా, ఆధ్యాత్మిక అన్ని విషయాల్లో జీవించబడలేకపోతున్నాం. కారణం ఏంటి తెలుసా? ఆత్మీయంగా ఎదిగే కొలది అన్ని విషయాల్లో నువ్వు ఎదుగుతావు అనేది దేవుడి వాక్యం. కానీ ఆత్మీయంలో ఎదగలేకపోతున్నావు. అన్ని విషయాల్లో ఎలా ఎదుగుతావు? అన్ని విషయాల్లో ఏ విధంగా అద్భుతమైన సమాధానం పొందుకుంటావు? కాబట్టి జాగ్రత్త వహించండి. ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. మనం ఎక్కడ ఓడిపోతున్నాం? ఎందుకు ఓడిపోతున్నాం? అబ్రహాం ఎందుకు ఓడిపోలేదు? ఎందుకు ఆయన నన్ను విశ్వాస తండ్రిగా ఆయన ఉంచాడు? ఆ తండ్రిని మనం ఫాలో కావాలి. ఆ తర్వాత అందరికీ మాదిరి అయిన ఆ దేవుడే ఆయన మన రూపంలో ఈ లోకంలో వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆయన అబ్రహాం కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, మోసే కంటే గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు. ఆయనే సృష్టించిన గొప్పవాడు. ఆయన ఈ లోకానికి వచ్చి నీ కొరకు తగ్గించుకున్నాడు, నీ కొరకు తను అప్పగించుకున్నాడు, నీ కొరకు తన ఉన్నతమైన సింహాసనం పక్కన పెట్టాడు, నీ కొరకు తన ఉన్నతమైన దూతలను, వారన్ని కేరుబులను పక్కన పెట్టాడు. నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడడానికి నీ దగ్గర వచ్చాడు. ఆ రోజు అబ్రహాంకు ఆ ఛాయిస్ లేదు. వచ్చాడు అనే సత్యం మాకు తెలుసు, కానీ అబ్రహాముకు తెలియదు. కానీ అబ్రహాం ఆ రోజు ఎలా చూశాడు? దూరం నుంచి చూశాడు. ఆయన వాక్యంలో ఏముంది? ఆయన దూరం నుంచి, పునాదుల గల్ల పట్టణంలో దూరం నుంచి చూసి విశ్వసించి విశ్వాసంతో మరణించాడంట. వావ్! ఆ దూరం నుంచి చూసింది తెలుసా? నా తర్వాత 2000 సంవత్సరాల తర్వాత ఈ లోకంలో ఆ దేవుడు పుట్టబోతున్నాడు అనే సత్యాన్ని, దూరం అంటే 2000 సంవత్సరాల తర్వాత పుట్టబోయేదాన్ని విశ్వాసంతో నమ్మాడు, విశ్వాసంతో చూశాడు. దట్ ఈస్ ఫెయిత్ ఆఫ్ అబ్రహాం. అది నిజమైన విశ్వాసం. కాబట్టి మనం కూడా ఈరోజు నమ్మవలసి ఉంది. మనం కూడా ఆత్మీయ ప్రయాణంలో ఉన్నాం. మరి పడిపోవడానికి ఏమాత్రం వీల్లేదు. ఒకవేళ పడిపోతే ఖచ్చితంగా మమ్మల్ని మేము ఏం చేయాలి? పశ్చాత్తపడాలి. పశ్చాత్తపడితే మరలా దేవుడు ప్రత్యక్షం అవుతాడు, మరలా దేవుడు మాట్లాడతాడు. కాబట్టి దేవుని నుంచి దూరం కావడానికి వీల్లేదు, దేవుని నుంచి పారిపోవడానికి వీల్లేదు. ఆత్మీయంగా ముగిస్తున్నాను. ఆత్మీయంగా వాక్యానుసారంగా మందిరానికి, దేవునికి దూరం కావడానికి వీల్లేదు. దూరం అయినవా సమస్యలు చుట్టుముడతాయి. రోగాలు దేవుడు ఎప్పుడు కూడా ఇవ్వడు. రోగాలు ఇచ్చేవాడు సైతాను. నీకు ఏ రోగం వచ్చిందా? ఆ సైతాను ఇచ్చిండో. ఎందుకంటే రోగాలు తీసుకొస్తాడు సాతానే. దేవుడికి దూరంగా వెళ్ళినట్టు సమస్యలు వస్తాయి. కాబట్టి దేవుడికి దూరం కామాకండి. దేవుడికి దూరం అయితే యోన బ్రతుకు ఎంత భయంకరమైన ఉందో అంత భయంకరంగా జీవితం ఉంటుంది. నీ వల్ల నీ చుట్టూ వరకు సమస్య వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మనము లోబడి, విధేయత కలిగి, మనం విశ్వాసంలో నమ్మకంగా రూఢిగా ఉండి దేవుని మాట ప్రకారంగా అనుసరిస్తూ తెలుసుకుంటూ ఎంత లోతుకు వెళ్తాం అన్ని ముత్యాలు నీకు దొరుకుతాయి. హల్లెలూయా. ఖచ్చితంగా మనం ధ్యానించాలి. మనం అబ్రహాం వల్లే దీవించబడాలి. మనం అందుకే పిలువబడ్డాం. ఎందుకు పిలువబడ్డాం? ప్రత్యేకంగా జీవించడానికి, ప్రార్థన చేయడానికి, అద్భుతంగా ఫలాభివృద్ధి పొందడానికి. ఎక్కడి నుంచి? ఒంటరిగా ఉన్నప్పుడు, విశ్వాసం లేనప్పుడు, ఎలాంటి ఆధారం లేనప్పుడు, నిరీక్షణ లేనప్పుడు మేము పిలువబడ్డాం. మనం గొప్పవారిగా దీవించబడాలి. నీవు దీవించబడతావు. నీవు ప్రార్థించి అనేక మంది దీవించబడడానికి నువ్వు పిలువబడ్డావు. కాబట్టి ప్రార్థన చేద్దాం. ఒకరిస్తారా? పరిశుద్ధుడైన ప్రేమల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మీకు వందనాలు. అబ్రహాము పిలుపుకు లోబడ్డాడు.
విధేయత చూపించాడు. సహోదరి సహోదరా, ఈరోజు నీవు నేను ఎందుకు పిలువబడ్డావే అంటే నిన్ను దీవించడానికి, ఆశీర్వదించడానికి, ప్రత్యేకముగా నిన్ను పిలిచాడు. ప్రార్థించడానికి, ఫలాభివృద్ధి, ప్రయోజనకరంగా నిశ్చిస్తున్న వారికి ఉండాలి అని, ప్రతిఫలం పొందుకోవాలని, నువ్వు చేసే ప్రతి దాంట్లో విజయము సాధించాలని దేవుడు నిన్ను పిలిచాడు. అయితే నీ జీవితం ఎలా ఉంది? అబ్రహం వలె ఆయన జీవితం మృతతుల్యమైనప్పటికీ కూడా, శరీరం మృతతుల్యమైనప్పటికీ కూడా ఎంత గుడ్డిగా విశ్వాసంతో ఉన్నాడో. ఎస్, ఆలస్యమైనప్పుడు కూడా, సమాధానం రాలేదని చెప్పేసి ఆలస్యమైనప్పుడు కూడా, అయ్యో పొందుకోవాల్సింది పొందుకోవాలా, రావాల్సింది రాలా, సాధించలేదు సాధించాలా, ఇంకా విశ్వాసంలో బలహీనత చెందడానికి ఏ మాత్రము వీల్లేదు. మనకు ఎన్నో ఆధారాలు ఉన్నాయి, ఎన్నో దేవుని మాటలు ఉన్నాయి. బలము పొందుకొని, ధైర్యం తెచ్చుకొని మా పనులు పూనుకోవడానికి దేవుడు పరిశుద్ధాత్మ సంచకరువుగా మా మధ్యలో పంచుతున్నాడు. నీతోనే ఉంటాడు ఆయన, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు ఆయన. నీకు కావలసిందల్లా ఆయన నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయ్యా, అబ్రహంలో ఏ విధంగా అయితే ఉన్నారో అంతకంటే మించినగా మా యొక్క ప్రార్థన జీవితం, విశ్వాస జీవితం, మాకు నమ్మకం మాకు ఉండాలి. అతి గొప్ప శక్తి, సామర్థ్యము అయ్యా మాకు దయచేయండి. ప్రతి జయించే శక్తి దయచేయండి. అదిగో మా చేతి, మీ చేతికి అప్పగిస్తాం. దీవించినందుకు, ఆశ్రయించినందుకు, ఆ ప్రకారంగా జీవించే కృప మాకు దయచేయమని మమ్మల్ని చేతికి అప్పగిస్తూ పరిశుద్ధుడు, రక్షకుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు పేరట అందరికీ షలోమ్. షలోమ్ అనగా మీకు సమాధానం కలుగును గాక. బ్రదర్ జి ఆనంద్ తేజ, కృపా టెంపుల్. మీ ప్రార్థన అవసరాలకు నా ఫోన్ నంబర్ 9490218938. తప్పక యూట్యూబ్ను ఫాలో కండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అనేక మందికి దీవెనకరంగా దేవుడి మాటలను పంచండి. దేవుడు మిమ్ము, మీ కుటుంబాలను దీవించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.